పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 24వ తారీఖు. లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనం వరకు. యేసు వాడవాడలా పల్లెపల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చటి నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని చెప్పనారంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చటి నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును. అబ్రహాము, ఈసాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటి వేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందుకు కూర్చుందురు. కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.